టేస్టీగా తింటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, క్రిస్పీగా ఎలా ఉందో. ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. గిన్నెలో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ సోడా, 1/2 స్పూన్ కారం. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు శనగపిండికి 1 కప్పు తోటకూర సరిపోతుంది ఫ్రెండ్స్. సన్నగా కట్ చేసుకోవాలి తోటకూరని. 1 రెమ్మ కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు 4 మీడియం సైజు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్ పకోడా. ఇప్పుడు 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుంటూ తడుపుకోవాలి ఫ్రెండ్స్. బజ్జీ పిండి లాగా ఎక్కువ తడుపుకోకండి ఫ్రెండ్స్, మీడియంలో తడుపుకోవాలి. ఎక్కువ పతలాగా తడుపుకుంటే పకోడా రాదు ఫ్రెండ్స్. ఇలా కొంచెం గట్టిగా తడుపుకుంటేనే పకోడా బాగా వస్తుంది ఫ్రెండ్స్ వేయడానికి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ 1/2 స్పూన్ తీసుకొని కలుపు పెట్టుకున్న శనగపిండిలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం తీసుకొని పిండిని పకోడా షేప్లో చేసుకోవాలి ఫ్రెండ్స్, రౌండ్గా. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అదే విధంగా అన్నీ అదే షేప్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. రౌండ్గా చేసుకొని వేసుకోవాలి ఒకటొకటిగా పకోడాని. తోటకూర తినని వాళ్ళు ఇలా పకోడా లాగా చేసుకుంటే తింటారు ఫ్రెండ్స్. బాగుంటుంది టేస్ట్. ఒక్కటి వదలకుండా తింటారు ఇలా చేసుకుంటే. తోటకూర తినడం వల్ల జీర్ణం బాగా అవుతుంది ఫ్రెండ్స్. ఇలా కొంచెం వేగాక తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఒక సైడ్ కొంచెం వేగాయి, ఇంకోసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, గోల్డెన్ కలర్లో వచ్చింది ఒక సైడు. చల్లటి వాతావరణంలో సాయంత్రం వేళలో ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ పకోడా తింటే ఆ రుచే వేరు. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ పకోడాలని. చూడండి ఫ్రెండ్స్, బబుల్స్ కూడా తక్కువ అవుతున్నాయి. ఆ బబుల్స్ తక్కువ అయితే కరెక్ట్గా వేగిపోయాయని ఆయిల్లో. ఇప్పుడు తీసేయడమే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ రంగులోకి వచ్చేసాయి. ఇప్పుడు తీసేయడమే. చూడండి ఫ్రెండ్స్, కరకరలాడుతూ క్రిస్పీగా ఉండి తోటకూర పకోడా రెడీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, క్రిస్పీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.